మొట్టమొదటి దినాన నేను ఈ కమిట్మెంట్ చేసుకుంటున్నాను, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధాత్మకు కమిట్మెంట్ ఇవ్వండి. పరిశుద్ధాత్ముని యొక్క అనుభవానికి కమిట్మెంట్ ఇవ్వండి. ఈ అనుభవం దుకాణం పెట్టదు. నీకు కొడుకు పుడతాడా, కూతురు పుడుతుందా, నువ్వు ఎర్ర చీర కట్టుకుంటావా, తెల్ల చీర కట్టుకుంటావా, రేపు మీ ఇంట్లో టెంకాయ వండుతావా, వంకాయ వండుతావా, ఇవి చెప్పటం కోసం కాదు పరిశుద్ధాత్ముని యొక్క పని. పరిశుద్ధాత్ముని యొక్క పని దేవుని దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో వేరు వేరు రకాలుగా వచ్చేటటువంటి రాజులు వారి రాజ్యాలలో ఆ నేపథ్యంలో మధ్యలో ఒక మాట ఉంటుంది, కానీ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని యొక్క నూతన కార్యంలో భాగస్థులవ్వాలి అని అంటే యు నీడ్ టు హ్యావ్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. అది నీ సొంతంగా నీ సొంత శక్తితో కుదరదు, నీ డబ్బుతో కుదరదు, నీ ఇన్ఫ్లుయెన్స్తో కుదరదు, నీ ఎలక్వెన్స్తో కుదరదు, నీ కులంతో కుదరదు, నీ మతంతో కుదరదు, నీకున్న టాలెంట్స్తో కుదరదు. నువ్వు నిజంగా దేవుడు చేస్తున్నటువంటి దేవుడు చేసిన ఈ వాగ్దానంలో భాగస్థుడివై తిరగాలి అని అంటే రిసీవ్, ఇన్వైట్ అండ్ బీ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముని యొక్క శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు పరిశుద్ధాత్ముని యొక్క వరముల చేత నింపబడతారు. పరిశుద్ధాత్ముని యొక్క ఫలమును మీరు మీ జీవితంలో చూపిస్తారు. ఫలము లేని వరములు వ్యర్థం. ఫలము లేని వరములు వ్యర్థం. వరములు లేని ఓన్లీ ఫలం చూపించటం అది కేవలం సెల్ఫ్ రైచియస్నెస్. ఈ బ్యాలెన్స్, ఇఫ్ యూ కెన్ స్ట్రైక్ ద బ్యాలెన్స్ ఆఫ్ మెయింటైనింగ్ ద పవర్ ఆఫ్ గాడ్ బై ఎక్సర్సైజింగ్ ద ఫ్రూట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అండ్ యూజింగ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు బ్లెస్ ద వరల్డ్. మీరు పనిచేసే చోట, మీ కుటుంబంలో, మీ నైబర్హుడ్లో, మీ సంఘంలో పరిశుద్ధాత్ముని యొక్క శక్తి, పరిశుద్ధాత్ముని యొక్క సామర్థ్యం చేత ఉపయోగింపబడితే మీ సేవకునికి, మీ సేవకురాలికి, మీ సాటి విశ్వాసులకు, మీ తోటి కలీగ్స్కి అందరికీ ఉపయోగపడతారు. వాక్ ఇన్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పిరిట్ ఇన్ 2025. మూడవ కమిట్మెంట్ చాలా ముఖ్యమైనటువంటి కమిట్మెంట్. ఈ రెండు ఉండి కూడా మత ఛాందసవాదంలో ఉండే అవకాశం ఉంది. వాక్యం పట్ల కమిట్మెంట్ ఉండి పరిశుద్ధాత్ముని చేత నింపబడిన తర్వాత కూడా మతంలోనే బ్రతికే అవకాశం ఉంది. మతం అనే చట్రంలో ఇరుక్కుపోయే అవకాశం ఉంది. ఈ మూడవ కమిట్మెంట్ చాలా అవసరం. అదేమిటి అని అంటే రాజ్య స్థాపన మరియు విస్తరణ. నిన్న మనం మాట్లాడుకున్న దానికి సారాంశం ఇది. దేవుడు భూమి మీద చేస్తున్న ఈ నవీనీకరణ, నూతన పరచటం అనే ఉద్యమములో భాగమవుతాను అన్నటువంటి కమిట్మెంట్.